Good morning everyone. I am Prasanna. Today's my topics are in Unit 2 types of rotors and rotor characteristics. Rotor. The rotor connects to the generator either directly or through a shaft and a series of gears that speed up the rotation and allow for a physically smaller generators. విండ్ టర్బైన్స్ యొక్క బ్లేడ్స్ అటాచ్ అయిన పోర్షన్ని రోటర్ అంటున్నాము. ఈ 3 బ్లేడ్స్ అటాచ్ అయిన ఈ రోటర్ పార్ట్కి అదర్ ఎండ్ షాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ షాఫ్ట్కి గీర్ బాక్స్ కనెక్ట్ అయి ఉంటుంది. గీర్ బాక్స్కి జనరేటర్ని కనెక్ట్ చేస్తారు ఇంటర్నల్ స్ట్రక్చర్లోని. ఈ జనరేటర్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే విండ్స్ ఫ్లో అవుతున్నాయో ఈ ఫ్లో అయిన విండ్స్ వలన బ్లేడ్స్ రొటేట్ అవుతున్నాయి. ఈ బ్లేడ్స్ అటాచ్ అయిన పోర్షన్ రోటర్ కూడా రొటేట్ అవుతుంది. రోటర్తో పాటు ఇక్కడ తీసుకున్న షాఫ్ట్ అంటే ఈ రాడ్, రోటర్కి అటాచ్ అయిన రాడ్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. షాఫ్ట్కి అటాచ్ అయిన గీర్ బాక్స్ రొటేట్ అవ్వడం జరుగుతుంది. గీర్ బాక్స్ యొక్క మెయిన్ ఫంక్షనింగ్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ విండ్ టర్బైన్ యొక్క బ్లేడ్స్ 1 కంప్లీట్ రొటేషన్ తీసుకునేసరికి ఈ గీర్ బాక్స్ 1 రొటేషన్ని 90 రొటేషన్స్గా చేంజ్ చేస్తుంది. అంటే ఇనీషియల్గా ఉన్న రొటేషన్ యొక్క నెంబర్ని ఈ గీర్ బాక్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. రొటేషనల్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసే ప్రాసెస్కి గీర్ బాక్స్ని ఇక్కడ యూజ్ చేస్తాము. ఎప్పుడైతే ఇక్కడ రొటేషనల్ స్పీడ్ ఇంక్రీజ్ అయిందో దీనికి అటాచ్ అయిన జనరేటర్ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే జనరేటర్ స్టార్ట్ అయిందో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో రోటర్ రొటేట్ అవ్వడం వలన ఈ రోటర్ యొక్క రొటేషన్ నుంచి ఈ గీర్ బాక్స్ అనేది రొటేషనల్ స్పీడ్ ఇంక్రీజ్ చేసి దానికి అరేంజ్ అయి ఉన్న జనరేటర్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏరోడైనమిక్ ఫోర్స్ టు రొటేషన్ ఆఫ్ ఏ జనరేటర్ క్రియేట్స్ ఎలక్ట్రిసిటీ. ఈ ఏరోడైనమికల్ ఫోర్స్ వలన జనరేటర్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. మెయిన్గా ఈ రోటర్స్ 2 టైప్స్, ఇండక్షన్ మోటార్స్, జనరేటర్స్ అండ్ ఆల్టర్నేటర్స్తో చెప్తాం. ఇండక్షన్ మోటార్స్ని ఎసింక్రనస్ మోటార్స్ అంటాము. జనరేటర్స్ అండ్ ఆల్టర్నేటర్స్ని సింక్రనస్ మోటార్స్ అంటాం. సింక్రనస్ మోటార్స్ అనేవి ఫిక్స్డ్ స్పీడ్తో రొటేట్ అవుతూ ఉంటాయి. అంటే అవుట్పుట్ వాల్యూ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఎసింక్రనస్ మోటార్స్ అనేవి స్పీడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో అవుట్పుట్ పవర్ యొక్క వాల్యూ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మెయిన్గా విండ్ టర్బైన్స్లోని ఎసింక్రనస్ మోటార్స్ని యూజ్ చేస్తాము. అంటే ఇండక్షన్ మోటార్స్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇండక్షన్ మోటార్స్లోని 2 టైప్స్ ఉన్నాయి, స్క్వైరల్ కేజ్ అండ్ వోన్ రోటర్. జనరేటర్స్ అండ్ ఆల్టర్నేటర్స్లో కూడా రోటర్ యొక్క డిజైన్స్ 2 టైప్స్, సేలియంట్ పోల్ ఆర్ సిలిండ్రికల్. ఇక్కడ మనకి రోటర్ యొక్క వర్కింగ్ అబ్జర్వ్ చేస్తే మోటార్ అన్నా జనరేటర్ అన్నా ఒకటే. ఈ జనరేటర్లో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి, స్టార్టర్, రోటర్. స్టార్టర్ అనేది స్టేషనరీ పార్ట్, అంటే రోటర్కి అవుట్ సైడ్ ఉండే పార్ట్ని స్టార్టర్ అంటాం. ఈ స్టార్టర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. స్టార్టర్ లోపల రోటర్ అరేంజ్ అయి ఉంటుంది. ఇన్పుట్ని బట్టి అంటే ఇన్పుట్ ఎనర్జీని బట్టి రోటర్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ రోటర్కి మిడిల్ నుంచి అల్యూమినియం, కాపర్, ఐరన్, స్టీల్ ఇలా ఎనీ మెటీరియల్తోని షాఫ్ట్ని అంటే ఒక బార్ అనేది వన్ ఎండ్ టు అదర్ ఎండ్ పాస్ అయి ఉంటుంది. ఈ షాఫ్ట్కి అవుటర్ సర్ఫేస్ మీద ఉండే ఏరియాని కామ్యుటేటర్తో ఫిక్స్ చేస్తారు. కామ్యుటేటర్కి ఈక్వల్ ఎయిర్ గ్యాప్స్తోని అరేంజ్ అయి ఉంటున్నాయి. తీసుకునేది కూడా ఇది ఐరన్ మెటీరియల్. ఈ కామ్యుటేటర్కి అవుట్ సైడ్ బ్రషెస్ అరేంజ్ అయి ఉంటున్నాయి. రోటర్ రొటేట్ అయ్యే పార్ట్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇండక్షన్ మోటార్స్లోని మెయిన్గా స్టార్టర్ అండ్ రోటర్ ఈ 2 పార్ట్స్ యొక్క కాంబినేషన్ బట్టి మోటార్స్ని డిజైన్ చేస్తారు. స్టార్టర్ పార్ట్కి లోపల రోటర్ని ప్లేస్ చేస్తారు. ఈ రోటర్ అనేది రొటేటింగ్ పార్ట్, స్టార్టర్ ఫిక్స్డ్గా ఉంటుంది. స్టార్టర్కి లోపల మనం తీసుకున్న ఈ మెటల్స్ యొక్క నెంబర్ ఆఫ్ స్లాట్స్కి అంటే ఒక స్ట్రిప్కి ఇంకో స్ట్రిప్కి మధ్యలోని గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లోని కాపర్ వైర్తోని బైండింగ్ చేస్తారు, దాని చుట్టూ చుడతారు.
ఈ విధంగా స్టార్టర్ యొక్క డిజైన్ ఉంటుంది. స్టార్టర్ అనేది రొటేటింగ్ పార్ట్ కాదు, అది ఫిక్స్డ్గా ఉంటుంది. రోటర్ని స్టార్టర్లో ప్లేస్ చేసి మోటార్స్ని డిజైన్ చేస్తారు. మనకి ఇక్కడ తీసుకున్న ఈ రోటర్ యొక్క డిజైను, దీనికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని బట్టి విండ్ టర్బైన్స్లోని ఏ రోటర్ని ప్రిఫర్ చేస్తారు, అలాగే రోటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్గా ఈ రోటర్ యొక్క డిజైన్ 4 టైప్స్ని బట్టి ఉంటుంది. ఈ స్టార్టర్ డిజైన్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది. స్టార్టర్ యొక్క ఫంక్షనింగ్ కానీ డిజైన్ కానీ ఈ విధంగానే ఉంటుంది. దీని లోపల ప్లేస్ చేసే రోటర్ని బట్టి మనకి 4 టైప్స్ ఉన్నాయి. అందులోని స్క్వైరల్ కేజ్ రోటర్ అండ్ స్లిప్ రింగ్ రోటర్, దీన్నే మనం వూండ్ రోటర్ అంటాము. ఈ 2 టైప్స్ ఆఫ్ రోటర్స్ గనక యూస్ చేస్తే అక్కడ ఉండే మోటార్ని ఇండక్షన్ మోటార్ అంటాము. సపోజ్ స్క్వైరల్ కేజ్ రోటర్ యొక్క డిజైన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ రోటర్కి అవుట్ సైడ్ డిజైన్లోని స్క్యూడ్ రోటర్ అని ఇండికేట్ చేస్తున్నాం ఇక్కడ డయాగ్రామ్లోని. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అల్యూమినియం ఆర్ కాపర్ బార్స్ని తీసుకుంటాము. ఈ బార్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బార్కి మధ్యలోని గ్యాప్ ఉంటుంది. ఈ బార్స్కి 1 and 2 అదర్ ఎండ్ రింగ్స్తో ఫిక్స్ చేయబడి ఉన్నాయి. ఈ 2 ఎండ్ రింగ్స్ అనేవి స్టేషనరీగా ఉంటాయి. వీటికి ఈ ఎండ్ పాయింట్స్ దగ్గర ఎటువంటి మూమెంట్ ఉండదు. స్క్వైరల్ కేజ్ ఇండక్షన్ మోటార్లోని ప్లేస్ చేసే రోటర్ యొక్క డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈ రోటర్ యొక్క సెంటర్ పార్ట్ కోర్ అంటున్నాము. ఈ పార్ట్కి అటాచ్ అయిన రాడ్నే మనం షాఫ్ట్తో ఇండికేట్ చేస్తున్నాము. ఇన్ కేస్ వూండ్ రోటర్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రోటర్కి సెంటర్ పార్ట్ ఆర్ కోర్ పార్ట్ని ఈ రాడ్ని షాఫ్ట్తో ఇండికేట్ చేస్తున్నాము. అలాగే రోటర్కి చుట్టూ కూడా నెంబర్ ఆఫ్ స్టీల్ లామినేషన్స్ అనేవి అరేంజ్ అయి ఉన్నాయి. ఈ స్టీల్ మెటీరియల్తోని నెంబర్ ఆఫ్ స్ట్రిప్స్ని అటాచ్ చేయబడి ఉన్నాయి. మధ్యలో ఉన్న ఈ గ్యాప్లోని వైర్తోని వైండింగ్ చేయబడి ఉంటుంది. ఈ స్క్వైరల్ కేజ్ రోటర్లోని ఎటువంటి వైండింగ్ అనేది యూస్ చేయరు. వూండ్ రోటర్లో మాత్రం వైండింగ్ అనేది యూస్ చేస్తారు. అలాగే ఇక్కడ షాఫ్ట్కి అనదర్ మెటల్ రింగ్స్ అనేవి అరేంజ్ అయి ఉన్నాయి. ఇవి కాపర్, అల్యూమినియం ఇలా మెటల్స్తో తీసుకుంటాము. వీటిని స్లిప్ రింగ్స్ అంటాము. వీటి యొక్క పర్పస్ ఏంటంటే స్టేషనరీగా ఉండే డివైస్ లోపల రొటేట్ అయ్యే మెకానికల్ ఎనర్జీని కంటిన్యూ చేయడానికి యూస్ చేస్తారు. స్టార్టర్ లోపల ఉన్న ఈ రోటర్ అనేది కంటిన్యూగా రొటేట్ అవ్వడం కోసం ఈ స్లిప్ రింగ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ స్లిప్ రింగ్స్కి పైన బ్రషెస్ని అరేంజ్ చేయబడి ఉంటుంది. స్క్వైరల్ కేజ్ రోటర్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే వైండింగ్ అవసరం లేదు దీనికి. అలాగే స్లిప్ రింగ్స్ అనేవి, బ్రషెస్ అనేవి అడిషనల్గా వీటికి ఏమీ ఫిక్స్ చేయక్కర్లేదు. ఈ వూండ్ రోటర్లో మాత్రం స్లిప్ రింగ్స్ని యూస్ చేస్తాము, బ్రషెస్ని యూస్ చేస్తాము. ఈ 2 టైప్స్ ఆఫ్ రోటర్స్ కూడా ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ చేస్తాయి. మనకి విండ్ టర్బైన్స్లోని రోటర్స్ యొక్క వర్కింగ్ అనేది ఈ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ విండ్ వలన రోటర్ రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే రోటర్ రొటేట్ అవుతుందో ఆ మెకానికల్ ఎనర్జీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యి జనరేటర్ స్టార్ట్ అయ్యి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రాసెస్లోని అక్కడ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అనేది వర్క్ చేస్తుంది. స్క్వైరల్ కేజ్ రోటర్లో కనుక అబ్జర్వ్ చేస్తే స్క్వైరల్ కేజ్ రోటర్ ఈజ్ సింపుల్ అండ్ రోబస్ట్. అంటే స్క్వైరల్ కేజ్ రోటర్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఈజీగా ఉంటుంది, అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది. స్క్వైరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ కాస్ట్ ఈజ్ వెరీ లో. దీని యొక్క కాస్ట్ కూడా లోగా ఉంటుంది. లెస్ మెయింటెనెన్స్ ఈజ్ రిక్వైర్డ్ డ్యూ టు ద సింపుల్ కన్స్ట్రక్షన్. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ సింపుల్గా ఉందో మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. రోటర్ ఇట్ సెల్ఫ్ ఆటోమేటికల్లీ అడ్జస్ట్స్ టు ద నెంబర్ ఆఫ్ పోల్స్ యాజ్ దట్ ఆఫ్ స్టార్టర్. ఇక్కడ స్టార్టర్కి ఉండే పోల్స్ని బట్టి రోటర్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది నెంబర్ ఆఫ్ పోల్స్ని. అది ఎలాగా అంటే ఇక్కడ డయాగ్రామ్లోని
అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రౌండ్గా ఉన్న అవుట్ సైడ్ సర్కిల్ని స్టార్టర్ కోర్ అంటున్నాము. ఇన్సైడ్ ఉన్న సర్కిల్ ఆర్ మేజర్ పార్ట్ని ఆర్ సెంటర్ పార్ట్ని రోటర్ కోర్తో ఇండికేట్ చేస్తున్నాము. ఈ కోర్ చుట్టూ అరేంజ్ అయిన పోల్స్ని రోటర్ పోల్స్ అంటున్నాము. ఈ రోటర్ పోల్స్కి కనెక్ట్ అయిన పోల్స్ని స్ట్రాటర్ పోల్స్ అంటున్నాము. ఇవి స్ట్రాటర్ పోల్స్. అలాగే రోటర్కి అవుట్ సైడ్ ఉన్న కోర్ని స్ట్రాటర్ కోర్ అంటున్నాం. ఈ అరేంజ్మెంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ స్క్వైరల్ కేజ్ రోటర్కి అవుట్ సైడ్న స్ట్రాటర్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఇన్సైడ్న రోటర్ యొక్క అరేంజ్మెంట్, వాటి యొక్క పోల్స్ యొక్క అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ స్క్వైరల్ కేజ్ రోటర్లోని నెంబర్ ఆఫ్ లామినేషన్ స్టీల్స్ స్ట్రిప్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. నెంబర్ ఆఫ్ స్లాట్స్గా, అంటే చిన్న చిన్న భాగాలుగా. దీనిపైన సర్ఫేస్ మీద ఒక స్ట్రిప్కి ఇంకో స్ట్రిప్కి కూడా మధ్యలోని గ్యాప్ ఉంటే ఇలా నెంబర్ ఆఫ్ అరేంజ్ అయి ఉంటాయి. అలాగే ఈ మొత్తం సర్ఫేస్కి వన్ ఎండ్ టు అదర్ ఎండ్ నెంబర్ ఆఫ్ ప్యారలల్గా బార్స్ అనేవి ఫిక్స్ అయి ఉన్నాయి. ఇవి కాపర్ ఆర్ అల్యూమినియంతో కూడా డిజైన్ చేయబడి ఉంటాయి. ఈ బార్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది స్లాంట్గా ఆర్ స్క్యూడ్గా ఉంటుంది, అంటే కొంచెం వాలుగా ఉంటాయి, స్ట్రైట్గా ఉండవు. ఈ రోటర్ ఆటోమేటికల్గా స్ట్రాటర్ల యొక్క పోల్స్ ఎన్నైతే ఉన్నాయో ఈ రోటర్ యొక్క పోల్స్ కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ స్క్వైరల్ కేజ్ రోటర్లోని స్క్వైరల్ కేజ్ మోటార్ కన్సిస్ట్స్ ఆఫ్ సిలిండ్రికల్ రోటర్ హ్యావింగ్ స్క్యూడ్ స్లాట్స్, అంటే స్లాంట్గా ఉండే స్లాట్స్ ఇన్ విచ్ అల్యూమినియం బార్స్ ఆర్ ప్లేస్డ్. ఆ స్లాట్స్ మీదుగా అల్యూమినియం బార్స్ అనేవి ప్లేస్ చేస్తారు. నో వైండింగ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ స్క్వైరల్ కేజ్ రోటర్. ఎటువంటి వైండింగ్ అనేది స్క్వైరల్ కేజ్ రోటర్లోని ప్లేస్ చేయరు, అంటే ఏమీ వైర్తో వూండ్ చేయడం లాంటివి ఉండవు, వైండింగ్ ఉండదు. స్క్వైరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ హ్యాస్ హై స్టార్టింగ్ కరెంట్. ఇండక్షన్ మోటార్కి హై స్టార్టింగ్ కరెంట్ అనేది కన్సిస్ట్స్ అయి ఉంటుంది. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కెనాట్ బి యాడెడ్ సిన్స్ ద రోటర్ బార్స్ ఆఫ్ స్క్వైరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ బై ఎండ్ రింగ్స్. ఈ స్క్వైరల్ కేజ్ ఇండక్షన్ మోటార్లోని ఈ 2 ఎండ్ రింగ్స్ కూడా ఫిక్స్డ్గా ఉండడం వలన ఇక్కడ ఎటువంటి మూమెంట్ ఉండదు. ఎండ్ పోర్షన్లోని సెంటర్ పోర్షన్ మాత్రమే రొటేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఎడిషనల్గా ఎటువంటి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కూడా దీనికి ఇవ్వవలసిన అవసరం లేదు, అంటే ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మనం అప్లై చేయము. స్లిప్ రింగ్స్ అండ్ బ్రషెస్ ఆర్ నాట్ ప్రెజెంట్. స్లిప్ రింగ్స్, బ్రషెస్ని ఇక్కడ యూజ్ చేయము. కరెంట్ ఇండ్యూస్డ్ ఇన్ ద రోటర్ కండక్టర్స్ డిపెండ్స్ ఆన్ ద మోటార్ స్లిప్ అండ్ వీ కెనాట్ కంట్రోల్ ఇట్. రోటర్ కండక్టర్స్లోని ఇండ్యూస్ అయిన కరెంట్ అనేది మోటార్ స్లిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాటిని మనం కంట్రోల్ చేయలేము. ఈ రోటర్ రొటేట్ అవడం వలన ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫారడేస్ లా ప్రకారం ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్డ్ కరెంట్ని మనం కంట్రోల్ చేయలేము. దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే మోటార్ యొక్క స్లిప్ మీద. యాక్చువల్గా స్లిప్ అంటే ఎలక్ట్రోమెకానికల్ డివైజ్ అని. స్టార్టింగ్ టార్క్ అనేది లోగా ఉంటుంది స్క్వైరల్ కేజ్ మోటార్లోని. మోర్ ఓవర్ వీ కెనాట్ యాడ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద స్టార్టింగ్ టార్క్. టార్క్ అనేది మనం ఇంక్రీజ్ చేయడానికి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఏమీ యూజ్ చేయక్కర్లేదు. ఇట్ ఈస్ కాన్స్టెంట్ స్పీడ్ మోటార్ సిన్స్ స్పీడ్ కంట్రోల్ ఈజ్ నాట్ పాసిబుల్. స్క్వైరల్ కేజ్ ఇండక్షన్ మోటార్స్ అనేవి కాన్స్టెంట్ స్పీడ్ మోటార్స్, సో వాటిని మనం కంట్రోల్ చేయలేము, కాన్స్టెంట్ స్పీడ్గా ఉంటాయి. రోటర్ కాపర్ లాసెస్ ఆర్ లెస్ అండ్ దే హ్యావ్ హై ఎఫిషియన్సీ. రోటర్ యొక్క కాపర్ లాసెస్ అనేవి చాలా తక్కువ లాసెస్ ఉంటాయి, అంటే రోటర్ రొటేట్ అవ్వడం వలన ఈ మిషనరీ ద్వారా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, సో కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఈ రోటర్లో లాస్ అయ్యే ఎనర్జీ అనేది స్మాల్ క్వాంటిటీలో ఉంటుంది, కాబట్టి ఎక్కువ ఎనర్జీ లాస్ అవ్వట్లేదు, కాబట్టి ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. సో రోటర్ కాపర్ లాసెస్ ఆర్ లెస్ అండ్ దే హ్యావ్ హై ఎఫిషియన్సీ. డ్యూ టు సింపుల్ కన్స్ట్రక్షన్ అండ్ లో కాస్ట్, 90 to 95% ఇండస్ట్రీస్ యూజెస్
స్క్వైరల్ కేజ్ ఇండక్షన్ మోటార్. దీని యొక్క కన్స్ట్రక్షన్ ఈజీగా ఉంటుంది, కాస్ట్ తక్కువ వలన ఇండస్ట్రీస్లోని 90 to 95% ఇండస్ట్రీస్ ఎక్కువగా స్క్వైరల్ కేజ్ ఇండక్షన్ మోటార్స్ని యూజ్ చేస్తారు. వూండ్ రోటర్. వూండ్ రోటర్నే మనం స్లిప్ రింగ్ మోటార్ అని కూడా అంటాము. ఇట్ ఈజ్ కాంప్లికేటెడ్ ఇన్ కన్స్ట్రక్షన్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ స్లిప్ రింగ్స్. ఇవి స్లిప్ రింగ్స్ని అరేంజ్ చేయడం వలన వీటి యొక్క కన్స్ట్రక్షన్ కూడా కాంప్లికేటెడ్గా ఉంటుంది. దీస్ టైప్ ఆఫ్ మోటార్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. వీటి యొక్క కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ మెయింటెనెన్స్ ఈజ్ రిక్వైర్డ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ స్లిప్ రింగ్స్ అండ్ బ్రషెస్. దీని యొక్క మెయింటెనెన్స్లోని స్లిప్ రింగ్స్ బ్రషెస్ని కంపల్సరీగా అటాచ్ అయి ఉండాలి, అంటే ఆ స్లిప్ రింగ్స్ బ్రషెస్ అనేవి కలిగి ఉండాలి. రోటర్ ఈజ్ వూండ్ ఫర్ ద సేమ్ నెంబర్ ఆఫ్ పోల్స్ యాజ్ దట్ ఆఫ్ స్టార్టర్. రోటర్ యొక్క పోల్స్ అనేవి స్టార్టర్ యొక్క పోల్స్తోని సేమ్ నెంబర్ కన్సిడర్స్ అయి ఉండాలి. వూండ్ రోటర్లోని మనం ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఈ రోటర్కి పైన అరేంజ్ అయిన ఈ స్లాట్స్ యొక్క డైరెక్షన్ ఈ విధంగా ఉంటాయి, ప్యారలల్గా ఉంటున్నాయి. ఈ స్లాట్స్కి అంటే 2 స్లాట్స్కి మధ్యలో ఉన్న గ్యాప్లోని వైండింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ వైండింగ్ని యూజ్ చేస్తున్నారు. సో రోటర్ వైండింగ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ రోటర్కి అటాచ్ అయిన సెంటర్ పార్ట్ ఆర్ షాఫ్ట్కి స్లిప్ రింగ్స్ అనేవి ఫిక్స్ చేశారు. ఎనీ మెటల్ ఆర్ కాపర్, అల్యూమినియం ఈ మెటల్ రింగ్స్ని ఫిక్స్ చేశారు. ఈ స్లిప్ రింగ్స్కి పైన బ్రషెస్ అనేవి అరేంజ్ అయి ఉన్నాయి. స్లిప్ రింగ్స్ అనేవి ఎలక్ట్రోమెకానికల్ డివైజెస్ అంటున్నాము. అంటే ఇక్కడ రొటేట్ అయిన ఈ రోటర్ యొక్క స్పీడ్ అనేది కంటిన్యూగా ఫ్లో అయ్యడానికి ఈ స్లిప్ రింగ్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే రోటర్ స్టార్టర్లో పెడుతున్నాము. స్టార్టర్ అనేది స్టేషనరీ పార్ట్, అంటే ఫిక్స్డ్గా ఉంటుంది, రొటేట్ అవ్వదు. అలాంటి స్టేబుల్గా ఉన్న పార్ట్ లోపల ఈ రొటేట్ అయ్యే పార్ట్ యొక్క మూమెంట్ని కంటిన్యూ చేయడానికి యూజ్ అయ్యేవి స్లిప్ రింగ్స్. ఈ స్లిప్ రింగ్స్కి పైన బ్రషెస్ అరేంజ్ అయి ఉన్నాయి. అలాగే ఇక్కడ రోటర్ యొక్క పోల్స్ అనేవి స్టార్టర్ యొక్క పోల్స్కి సేమ్ నెంబర్ అనేవి కన్సిడర్స్ అయి ఉండాలి. 3 phase వైండింగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ వూండ్ రోటర్, ద ఎండ్స్ ఆఫ్ విచ్ ఆర్ పర్మనెంట్లీ కనెక్టెడ్ టు ద స్లిప్ రింగ్స్. ఈ వూండ్ రోటర్లోని 3 phase వైండింగ్స్ అనేవి కన్సిడర్స్ అయి ఉండాలి. అలాగే వాటి యొక్క చివర్లో స్లిప్ రింగ్స్ని కనెక్ట్ చేయాలి పర్మనెంట్గా. స్టార్టింగ్ కరెంట్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ మోటార్ ఈజ్ లో. ఈ వూండ్ రోటర్ యొక్క స్టార్టింగ్ కరెంట్ ఎప్పుడు లోగా ఉంటుంది. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కెన్ బి యాడెడ్ ఇన్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్. స్లిప్ రింగ్స్ అండ్ బ్రషెస్ ఆర్ ప్రెజెంట్ టు యాడ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇన్ ద రోటర్ సర్క్యూట్. ఈ వూండ్ రోటర్కి ఈ స్లిప్ రింగ్స్ అనేవి అలాగే బ్రషెస్ని అరేంజ్ చేయాలి. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేవి ఈ స్లిప్ రింగ్స్ ద్వారా ఇస్తాం. ఈ స్లిప్ రింగ్స్కి సపోజ్ ఏదన్నా ఒక బ్యాటరీ కానీ లేదా వోల్టేజ్ని కానీ అప్లై చేయాలి అంటే ఈ స్లిప్ రింగ్స్కి కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటున్నాం. కరెంట్ ఇండ్యూస్డ్ ఇన్ ద రోటర్ వైండింగ్స్ కెన్ బి కంట్రోల్డ్ బై యూజింగ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ప్రొవైడ్స్ హై స్టార్టింగ్ టార్క్. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్ యొక్క స్టార్టింగ్ టార్క్ అనేది హైగా ఉంటుంది ఇనీషియల్గా. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వీ కెన్ ఆల్సో ఇంక్రీజ్ ద స్టార్టింగ్ టార్క్. ఈ స్టార్టింగ్ టార్క్ని ఇంక్రీజ్ చేయడానికి మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యూజ్ చేయొచ్చు. అదే స్క్వైరల్ కేజ్ రోటర్లో అయితే ఎటువంటి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యూజ్ చేయము. వీ కెన్ కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ బై రోటర్ రెసిస్టెన్స్ మెథడ్, హెన్స్ ఇట్ ఈస్ వేరియబుల్ స్పీడ్ మోటార్. ఈ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అనేది వేరియబుల్ స్పీడ్ మోటార్. ఇక్కడ స్పీడ్ని మనం కంట్రోల్ చేయగలం ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ మెథడ్ ద్వారా. అదే స్క్వైరల్ కేజ్ రోటర్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్, ఆ స్పీడ్ని కూడా మనం కంట్రోల్ చేయలేము, అక్కడ ఎటువంటి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఉండదు. ఈ రెండిట్లకి అదే డిఫరెన్స్. రోటర్ కాపర్ లాసెస్ ఆర్ హై. ఇక్కడ కాపర్ లాసెస్ అనేది హైగా ఉంటుంది, ఎందుకంటే వేరియబుల్ స్పీడ్ కాబట్టి స్పీడ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఎనర్జీ కూడా హీట్ ఎనర్జీ వస్తూ ఉంటుంది, కాపర్ లాసెస్ కూడా హైగా ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ లాస్ ఉంటుందో దాని యొక్క ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది. సో స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్ అండ్ దే హ్యావ్ లెస్ ఎఫిషియన్సీ డ్యూ టు హై కాస్ట్ అండ్ కాంప్లికేటెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్
స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఓన్లీ 5 to 10% ఆఫ్ ద ఇండస్ట్రీ యూజెస్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్. హై కాస్ట్ అలాగే కన్స్ట్రక్షన్ కూడా కాంప్లికేటెడ్ కాబట్టి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్ని 5 to 10% మాత్రమే ఇండస్ట్రీస్ యూజ్ చేస్తాయి. జనరేటర్స్ అండ్ ఆల్టర్నేటర్స్. జనరేటర్స్ ఆల్టర్నేటర్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, సేలియంట్ పోల్ రోటర్ అండ్ నాన్ సేలియంట్ పోల్ రోటర్. నాన్ సేలియంట్ పోల్ రోటర్ని సిలిండ్రికల్ రోటర్ అంటాము. ఇన్ సేలియంట్ పోల్ రోటర్లోని లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రొజెక్టెడ్ పోల్స్ మౌంటెడ్ ఆన్ ఏ మ్యాగ్నెటిక్ వీల్. ద ప్రొజెక్టెడ్ పోల్స్ ఆర్ మేడ్ అప్ ఫ్రమ్ లామినేషన్స్ ఆఫ్ స్టీల్. ఈ సేలియంట్ పోల్ రోటర్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ సేలియంట్ పోల్కి ఇక్కడ మ్యాగ్నెటిక్ వీల్కి చుట్టూ కూడా ఈ సెంటర్ పార్ట్ ఈ మ్యాగ్నెటిక్ వీల్కి చుట్టూ కూడా పోల్స్ అనేవి అటాచ్ అయి ఉంటున్నాయి. ఈ పోల్స్ స్టీల్తోని లామినేట్ చేయబడి ఉంటాయి. నెంబర్ ఆఫ్ లామినేషన్స్ ఆఫ్ స్టీల్తో తయారు చేయబడి ఉంటాయి పోల్స్. ఈ పోల్స్కి ఎండ్ పోర్షన్ని పోల్ హెడ్ అంటున్నాము, అలాగే పోల్ షూ అని కూడా అంటాము. ఈ ఎండ్ పోర్షన్ అనేది సపోర్ట్ కోసం ఈ షేప్లో తీసుకోవడం జరిగింది. ఈ పోల్స్కి వైర్తో వైండింగ్ చేయబడి ఉంటుంది. ఇన్ కేస్ నాన్ సేలియంట్ పోల్ రోటర్ ఆర్ సిలిండ్రికల్ రోటర్లో కనుక అబ్జర్వ్ చేస్తే, నాన్ సేలియంట్ పోల్ రోటర్స్ ఆర్ సిలిండ్రికల్ ఇన్ షేప్ హ్యావింగ్ ప్యారలల్ స్లాట్స్ ఆన్ ఇట్ టు ప్లేస్ రోటర్ వైండింగ్స్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సాలిడ్ స్టీల్. సమ్టైమ్స్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డ్రమ్ రోటర్స్. ఈ నాన్ సేలియంట్ పోల్ రోటర్స్నే డ్రమ్ రోటర్స్ అని కూడా అంటాము. వీటి యొక్క స్ట్రక్చరు మనకి సిలిండ్రికల్గా ఉంటుంది. ఇక్కడ తీసుకున్న ఈ డయాగ్రామ్లోని ఆ సిలిండ్రికల్ షేప్లోని వన్ ఎండ్ వైపు ఉన్న ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మాత్రమే ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము. ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పోల్స్ అనేవి రోటర్ యొక్క పోల్స్ అనేవి 4 పోల్స్ కన్సిడర్ చేశాము. ఈ 4 పోల్స్ కూడా ఈ విధంగా ఉంటున్నాయి. వీటికి సెంట్రల్లోని అరేంజ్ అయిన ఈ స్ట్రిప్స్కి మెటల్ స్ట్రిప్స్కి మధ్యలో ఉన్న గ్యాప్లోని వైర్తో వైండింగ్ చేయబడి ఉంటుంది. సో ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ అనేది ఇక్కడ స్మాల్ సర్కిల్స్తో ఇండికేట్ చేస్తున్నాము, అంటే అక్కడ వైర్తోని వైండింగ్ చేయబడి ఉంటుంది. సేలియంట్ పోల్ రోటర్. సేలియంట్ పోల్ రోటర్లోని ఇక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే దీని యొక్క డయామీటర్ అనేది లార్జ్ ఉంటుంది, అలాగే దీని యొక్క యాక్సియల్ లెంత్ అనేది షార్టర్గా ఉంటుంది. వీటిని ఎక్కువగా లో స్పీడ్ ఎలక్ట్రికల్ మిషన్స్లోని యూజ్ చేస్తారు ఈ సేలియంట్ పోల్ రోటర్స్ని. వీటి యొక్క కెపాసిటీ అనేది 100 రెవల్యూషన్స్ పర్ మినిట్ నుంచి 1500 రెవల్యూషన్స్ పర్ మినిట్ ఉంటుంది. అంటే ఒక నిమిషానికి 100 నుంచి 1500 టైమ్స్ రొటేట్ అవుతుంది ఈ మోటార్. ఈ రోటర్ యొక్క స్పీడ్ అనేది పోల్స్ యొక్క నెంబర్ పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ పోల్స్కి రోటర్ యొక్క స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ రోటర్ స్పీడ్కి పోల్స్కి అలాగే ఫ్రీక్వెన్సీకి కనుక మనం ఫార్ములాని అబ్జర్వ్ చేస్తే NS = 120 × F / P. ఇక్కడ NS అంటే రోటర్ యొక్క స్పీడ్, F అంటే ఫ్రీక్వెన్సీ, P అంటే నెంబర్ ఆఫ్ పోల్స్. సో ఫ్రీక్వెన్సీని సపరేట్గా రాస్తే F = NS × P / 120. ఫ్రీక్వెన్సీకి నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటున్నాయి, బట్ రోటర్ యొక్క స్పీడ్ అనేది నెంబర్ ఆఫ్ పోల్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ సేలియంట్ పోల్స్ ఈజ్ బిట్వీన్ 4 to 60. ఈ సేలియంట్ పోల్ రోటర్లోని పోల్స్ 4 నుంచి 60 వరకు ఉంటాయి. ఎయిర్ గ్యాప్ ఈజ్ నాన్ యూనిఫామ్. రోటర్కి స్టార్టర్కి మధ్యలో ఉండే ఎయిర్ గ్యాప్ అనేది నాన్ యూనిఫామ్గా ఉంటుంది. సో రోటర్ హ్యాజ్ లో మెకానికల్ స్ట్రెంగ్త్. ఎక్కువ పోల్స్ ఉంటున్నాయి కాబట్టి వాటికి మెకానికల్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటుంది. అలాగే ఎయిర్ గ్యాప్ కూడా నాన్ యూనిఫామ్గా ఉండడం వలన గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వాటి యొక్క మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది. సేలియంట్ పోల్ సింక్రనస్ జనరేటర్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ హైడ్రో పవర్ ప్లాంట్స్. హైడ్రో పవర్ ప్లాంట్స్లో ఎక్కువగా సేలియంట్ పోల్ రోటర్స్ని యూజ్ చేస్తారు. నాన్ సేలియంట్ పోల్ రోటర్ ఆర్ సిలిండ్రికల్ రోటర్ అని కూడా అంటాము. ఈ నాన్ సేలియంట్ పోల్ రోటర్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సిలిండ్రికల్ షేప్లోని
దీని యొక్క డయామీటర్ అనేది స్మాల్గా ఉంటుంది, బట్ యాక్సియల్ లెంత్ అనేది లాంగర్ యాక్సియల్ లెంత్. సిలిండ్రికల్ రోటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ హై స్పీడ్ ఎలక్ట్రికల్ మిషన్స్. హై స్పీడ్ ఎలక్ట్రికల్ మిషన్స్లో యూజ్ చేస్తారు. దీని యొక్క కెపాసిటీ ఎంత ఉంటుందంటే ఒక మినిట్కి 1500 టైమ్స్ నుంచి 3000 వరకు రొటేషన్స్ తీసుకుంటూ ఉంటుంది. సో 1500 టు 3000 రెవల్యూషన్స్ పర్ మినిట్ వరకు ఉంటుంది దీని కెపాసిటీ. అలాగే ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ మెకానికల్ స్ట్రెంగ్త్. దీనికి మెకానికల్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ గ్యాప్ అనేది యూనిఫామ్గా ఉంటుంది, అంటే స్ట్రాటర్కి రోటర్కి మిడిల్లో ఉన్న ఎయిర్ గ్యాప్ అనేది యూనిఫామ్గా ఉంటుంది, అంటే ఒక విధంగా గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దీని యొక్క స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది. వైండేజ్ లాస్ యాజ్ వెల్ యాజ్ నాయిస్ ఈజ్ లెస్ యాజ్ కంపేర్డ్ టు సేలియంట్ పోల్ రోటర్స్. వీటికి వైండింగ్ అనేది 2 రోటర్స్లోని కూడా వైర్తో వైండింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో పాటు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా క్రియేట్ అవుతుంది. ఇక్కడ వైండేజ్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది, దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే నాయిస్ కూడా తక్కువగా ఉంటుంది సేలియంట్ పోల్ రోటర్తో కంపేర్ చేస్తే. దేర్ కన్స్ట్రక్షన్ ఈజ్ రోబస్ట్. దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు సేలియంట్ పోల్ రోటర్స్తోని. నెంబర్ ఆఫ్ పోల్స్ ఈజ్ యూజువల్లీ 2 to 4 వరకు నెంబర్ ఆఫ్ పోల్స్ని యూజ్ చేస్తారు దీని యొక్క డిజైన్లోని. నాన్ సేలియంట్ పోల్ రోటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్, గ్యాస్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్లోని యూజ్ చేస్తారు.